పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ఈ రాత్రి నేర్చుకుందాం. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తల్లి. ఆ విధంగానే ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వాగ్దానపు ఆరాధన కూడికలో పార్టిసిపేట్ చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. సియోనులో నుండి నా దేవుడు తన బాహువును చాపి మిమ్ములను మీ కుటుంబాలను మెండారుగా నూరంతల ఆశీర్వాదముతో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ నెలకై, ఈ ఫిబ్రవరి మాసము కొరకై ప్రభువు మనకిచ్చినటువంటి వాగ్దానం 103వ కీర్తన 5వ వాక్యములో 2వ భాగము. 103వ కీర్తన 5వ చరణం చదువుదాము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. చాలు. దేవుని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి వారి జీవితాల్లో దేవుడు ఒక్కొక్క ప్రామిస్ చేసి, ఒక్కొక్క వాగ్దానము చేసి వారి జీవితాలు నడిపిస్తూ ఆదరిస్తూ వస్తూ ఉంటాడు. వాస్తవానికి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనుష్యుడకు తాను తీసుకున్న ఆహారము ద్వారానో, తాను తీసుకునేటువంటి మెడిసిన్స్ ద్వారానో, వారు తీసుకునేటువంటి పౌష్టిక ఆహారం వలననో వారికి ఆయుష్ పెరుగుద్ది, లేక ఆరోగ్యము కలుగుతుంది, బలము కలుగుతుంది అనుకునే వారితో ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, వాటి వలన మీకు ఎటువంటి శక్తి రాదు, బలము రాదు. మరి ఎవరికి వస్తుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొంది పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అని యెషయా గ్రంథంలో తెల్లగా చెబుతున్నాడు. అయితే ఈ రాత్రి దేవుని వాక్యంలో మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. హృదయమందు ఆనందము లేకుండా, హృదయమందు సంతోషము లేకుండా, హృదయమందు ఎటువంటి ఎక్సైట్మెంట్ లేకుండా ఉంటే వారి ముఖము అందవికారంగానే ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఎందుకో తెలుసా, హృదయంలో ఏదైతే మనం ఆలోచన చేస్తామో ఆ హృదయంలో నుంచి మన ఫేస్లో నుంచి ఎక్స్ప్రెస్ అవుతుంది, ఫేస్లో నుంచి మనం గమనించగలము. ఎందుకనంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఎవరికైనా ఏదైనా మనసులో బాధ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సంతోషాన్ని పంచుకుంటుంటే వాడు మనతో ఏకీభవించలేడు, మనతో సంతోషించలేడు, మనతో ఆనందించలేడు. ఎందుకో తెలుసా, వాడి బాధలు వాడి హృదయంలో ఉండిపోయాయి. వాడికి మనం ఎంత చెప్పినప్పటికీ, మనం ఎంత అతనికి నచ్చ చెప్పినప్పటికీ ఆ బాధలో నుంచి బయటికి రాలేడు. అందుకే దావీదు అంటాడు, నా ఆపదలన్నిటిలో నుండి నన్ను రక్షించువాడవు నీవే అని అంటాడు. యోబు అంటారు, యోబు కూడా ఇదే మాట చెప్తారు. యోబుకు కలిగిన శ్రమలలో, బాధలలో, కష్టాలలో, కన్నీళ్లలో, ఆనందంలో అనుభవించిన స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి యోబును చాలా దూషిస్తారు, చాలా అవమానపరుస్తారు. ఆఖరికి
తన భార్య కూడా అవమానపరుస్తుంది. వాళ్ళందరూ అవమానపరిచినప్పటికీ యోబుకు కలిగిన ఉద్దేశం ఒకటే, ఈ భూమి మీద ఒక మానవుడు సంతోషపడాలి అని అంటే, మానవుడు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, మానవుడు ఒక ఆస్తి కలిగి ఐశ్వర్యవంతుడిగా ఉండాలి అని అంటే తోటి మానవుల వలన కాదు, కానీ మనుషుని సృష్టించిన దేవుని వలన మాత్రమే కలుగుతాది. హల్లెలూయా అనే సత్యాన్ని యోబు తెలుసుకున్నాడు. అందుకనే తన భార్యతోటి తన పిల్లలతోటి ఈ మాట అంటాడు, ఇదంతా యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. ఆయనకి ఇష్టమైతే, ఆయనకు అనుకూలమైతే మరలా ఇస్తాడు. అంతేగాని ఆస్తి ఉన్నప్పుడు దేవుని స్తుతించి, ఆస్తి పోయినప్పుడు దేవుని స్తుతించకపోతే మానవునికి అర్థం లేదు. ఎందుకంటే కూడబెట్టుకోవాలనుకుంటే, ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను, నాకు బలం ఉన్నప్పుడు కష్టపడగలను, పని చేయగలను. అదే బలము లేకపోతే ఏ పని చేయలేను. బలం ఉంటేనే పనికి వెళ్ళగలను, పనికి వెళ్ళి లేక ఉద్యోగం చేసుకొని కొన్ని డబ్బులు సంపాదించుకొని ఒక ఆస్తిని కూడబెట్టుకోగలను. అదే బలము లేకుండా అనారోగ్యాల పాలైపోయి బలహీనతల పాలైపోయి ఉంటే ఎంతకాలం పని చేయగలము, ఎంతకాలము జీవించగలము, ఎంతకాలము ఐశ్వర్యవంతులు ఉండగలము. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, శక్తిహీనులకు శక్తినిచ్చువాడు, బలహీనులకు బలమునిచ్చువాడు, నీకు బలాభివృద్ధి కలగచేయవాడిని కూడా నేనే. ఒక బలము స్టాండింగ్ అయి ఉండదు. ఈ బలము అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుంది. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. గ్రాడ్యువల్గా చిన్న బిడ్డ నుండి పెద్ద వయసు వచ్చేసి ఎలా పెరుగుతూ ఉంటాడో ఆ పెరుగుతున్న విధానాన్ని బట్టి వానిలో కావలసిన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. పాలు తాగే వాడికి బిర్యానీ పెడితే తినగల తల్లి? తినలేడు. అంతేగాని ఇప్పుడే పుట్టావు కదా, రేపటికల్లా పెద్దోడు అయిపోవాలి అని ఒక పెద్ద అన్నం పెట్టేసాక అన్ని హార్లిక్స్ బాన్బెట్ట ఏదైతే పెరుగుతాకి ఈ యాడ్స్ ఇస్తున్నారు అవన్నీ తీసుకొచ్చి ఒకసారిగా పెట్టేసి తిను 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 అని కూరేస్తే అది వెళ్తున్నంతసేపు ఇలా పెరిగిపోతుంటాడు మనిషి, పెరగడం. క్రమక్రమంగా దేవుడు ఉద్దిలింపజేస్తాడు. అందుకని యేసేపుని అంటాడు, తన తండ్రి తన అన్నదమ్ములందరూ కూడా అతన్ని త్రోసివేసినప్పుడు, అతన్ని నెట్టివేసినప్పుడు, దేవుని పాదాల దగ్గర పడి ఏడ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఒక రాజు దగ్గరికి యేసేపును పంపించాడు. ఆ యేసేపును పంపింపచేసి యేసేపు నోటి మాట సెలవు లేకుండా ఆ రాజు కూడా భోజనం చేయడానికి అవకాశం లేదు. యేసేపు తినమంటేనే రాజు తినాలి. యేసేపు ఒడ్లు ధాన్యం వేస్తేనే అక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి ఆడించుకొని వాటి ద్వారా వాళ్ళు పోషించాలి. అటువంటి యేసేపుని అంటాడు, అతని ఆయుష్కాలం అంతటిలో క్రమక్రమంగా గ్రాడ్యువల్గా వర్ధింప చేస్తూ వచ్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభువును గణపరచండి. ఎందుకంటే ఆయన ఆశ్రయించే వారందరినీ దేవుడిచ్చే ఆశీర్వాదము శాశ్వతమైనది, నిరంతరం ఉండేది. ఆయన అల్ఫయు మేఘ ఉన్న దేవుడు ఆయన. అందుకే మాట్లాడుతూ నీ యవనస్తులు లేక నీ బలము, చూడండి, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త తొలగులు చుడినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. అసలు మానవుడికి తృప్తి అనేది ఉంటుందమ్మా? అసలు తమ్ముడా, తృప్తి ఉంటుంది ఎవరికన్నా? అసలు నా మటుకు నాకే ఉండదు. నాకు ఒక తృప్తి ఎవ్వరికి ఉండదు. ఎందుకంటే మానవుడు ఆశాజీవి. అన్ని జీవులు బాగానే ఉంటాయి. ఈ రాత్రి ఉదాహరణకి పశువులు ఉన్నాయి, జీవులేగా. పశువులు పగలంతా మేసిన కాడకి మేసి రాత్రికి ఇంటికి వెళ్ళిపోతాయి. కమ్మగా పగలు మేసిన దాన్ని నెమరు వేస్తూ ఉంటాయి. పగలు మనం ఉద్యోగం చేస్తాము, రాత్రి వచ్చిన తర్వాత ఇవాళ 1000 రూపీసే వచ్చాయి, 1000 రూపాయలు వచ్చింది, లేకపోతే ఈ నెల 30,000 వచ్చింది, ఈ నెల 50,000 వచ్చింది, మరలా నెలకి 50,000 కాస్త 60,000 అవ్వాలని ఆలోచిస్తూ ఉంటాం. ఏదో మన వంతులు మనకి గ్రాడ్యువల్గా అభివృద్ధి చెందాలని. కానీ అటువంటి మానవునికి దేవుడు కలిగిస్తున్న మాట ఏంటంటే,
మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఇరిమియా గ్రంథంలో 32వ అధ్యాయము 36వ వాక్యం నుండి చదువుతున్నాను చూడండి. కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, అది ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడినని మీరు పట్టణమును గూర్చి చెప్పుచున్నారు కదా. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను. వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడునయ్యుందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును స్తోత్రము కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక పట్టణమును గూర్చి వ్రాసిన మాట అది. ఆ పట్టణం ఏంటంటే ఐగుప్తు దేశపు పట్టణం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రమల బారిన పడి శ్రమలను అనుభవిస్తూ కష్టాలను అనుభవిస్తూ ఒకరితో ఒకరు బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు కారుస్తున్న సమయంలో ఆకాశము నుంచి దేవుడు చూచి వాళ్లను పడుతున్న కష్టాలు కన్నీటి నుంచి విడిపించాలని దేవుడికి ఒక ఆలోచన కలిగింది. ఐగుప్తు దేశము, ఐగుప్తు అనగా మానవుని జీవితంలో కలిగేటువంటి శ్రమలు. ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం. ఎందుకంటే దేవుని ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళక ముందు, ఐగుప్తు దేశంలో వాళ్ళు అడుగు పెట్టక ముందు దేవుని చేత బహుబలముగా దీవించబడిన వ్యక్తులు. ఎందుకు ఐగుప్తు దేశానికి వెళ్ళారు అని అంటే అక్కడ రాయిపోయిన మాట, దేవునికి విరోధంగా వాళ్ళు ప్రక్రియలు చేస్తున్నారు. దేవునిని ఆరాధించవలసిన విధానంలో వాళ్ళు ఆరాధించకుండా వాళ్లకు కలిగిన ఆలోచనల ప్రకారము దేవునికి దూరం అయిపోయి దేవుని విడిచిపెట్టేశారు. కనుకనే దేవునికి కోపం వచ్చి వాళ్లను ఐగుప్తు దేశానికి పంపించడానికి ఫరో అనే రాజుకు ఒక మనసు కలిగింపచేశాడు. ఆ ఫరో రాజు ఐగుప్తు దేశంలో మంచి కట్టడాలు నిర్మించడానికి, చుట్టూ ప్రాకారాలు నిర్మించడానికి పనివారి కోసం వెతుకుతున్న సమయంలో ఐగుప్తు దేశంలో పని చేయడానికి హెబ్రియా సంతానం ఈ దేవుని ప్రజలను ఎన్నుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని ప్రజలను ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే దేవుని ప్రజలు చురుకైన వారు, బలమైన వారు, మంచి బలవంతులు. అందుకనే ఈ ఫరో అక్కడ మంత్రస్థానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటనంటే ఎవరైనాను హెబ్రీ సంతానంలో మగపిల్లలు పుడితే చంపేయమని అక్కడ గర్భిణీ స్త్రీలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి జనాభా లెక్కలు రాసుకొని వచ్చి ఇందులో ఎవరైతే పురుషునికి జన్మనిస్తారో ఆ పురుషుని మీరు చంపేయండి, మగ శిశువును చంపేయండి. ఎందుకనంటే హెబ్రీలు చాలా బలమైన వాళ్ళు, చాలా చురుకైన వాళ్ళు, వాళ్ళతో మనం తోగలేం, మన బలహీనులం. ఐగుప్తు దేశంలో నివసిస్తున్నటువంటి ఆ యొక్క ఐగుప్తీయులను
బలహీనులు కనుక వీళ్ళ మీద హెబ్రీయులు బలవంతులు అయిపోతారేమోనని వాళ్ళను చంపేమన్నాడు. అప్పుడు ఆమెలు అమంత్రసానులు అంటారు నిర్గమాకాండంలో, అయ్యా మేము వెళ్ళేసరికి వాళ్ళు జన్మించేస్తున్నారు, వాళ్ళు మగబిడ్డను ఆడబిడ్డను గుర్తించే లోపే వాళ్ళు కాన్పును జరిగింప చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. అంటే దేవుని నమ్మిన వారు, చురుకైన వారు, దేవుని యందు నిలబడిన వారు, బలవంతులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, సంతోషం చేత నింపబడే ప్రజలు. అందుకే అంటున్నాడు కదా, మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ తృప్తి పరుస్తున్నాడంటే అక్కడక్కడ చెదిరిపోయి ఆయా చోట్లకు తిరిగి మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఆరోగ్యము లేక ఒక స్త్రీ ఉండిపోయింది. మార్కు సువార్త స్త్రీ. ఆ స్త్రీ ఇంచుమించుగా దాదాపు 12 సంవత్సరాల పాటు ఇంటికి తన కుటుంబానికి కడగా ఉంది, చివరిగా ఉంది. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే ఆమె 12 సంవత్సరములు రక్తస్రావము చేత బాధపడుతూ ఉంది. 1-2 ఏళ్ళు కాదు, 12 సంవత్సరాలు. మామూలుగా ఒక వ్యక్తి బలహీనంగా ఉంటే కొంతకాలం ఉండగలడు, కానీ ఆ మహాతల్లి 12 సంవత్సరాలు చాలా నరకయాతన పడింది. ఆమె అనుభవిస్తున్న బాధ కంటే, ఆమె అనుభవిస్తున్నటువంటి ఆ అనారోగ్యము కంటే మనుషులందరూ దూషించారు చూడు, మనుషులందరూ అవమానించారు చూడు. ఇంటిలోకి రానివ్వటం లేదు, కడగా ఉంది, మైలు కలిగి కడగా ఉంది, ఊరు చివరికి ఉండిపోయింది. వాళ్ళ బంధువులందరూ, వాళ్ళ స్నేహితులందరూ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయారు, తిరగరాని చోటకు తీసుకెళ్ళిపోయారు, ఏవేవో హాస్పిటల్స్ తిప్పారు, ఏవేవో గుళ్ళుకి తిప్పారు, ఏవేవో చేయరాని ప్రయత్నాలు అన్నీ చేశారు. కానీ ఆ మహాతల్లికి ఆరోగ్యం మాత్రం రాలేదు, బలం మాత్రం రాలేదు, శక్తి మాత్రం రాలేదు. ఎప్పుడు వచ్చిందయ్యా అంటే, ఇలాగ ఒక సువార్త సభ జరుగుతున్నప్పుడు ఆ నోట యేసుక్రీస్తు ప్రభు రోగులు స్వస్థపరుస్తున్నాడని, బలహీనులకు బలమిస్తున్నాడని, చనిపోయిన వారిని లేపుతున్నాడని, గుడ్డి వారికి చూపునిస్తున్నాడని యేసుక్రీస్తు చేస్తున్న మహా అద్భుతాలను ప్రకటిస్తున్నప్పుడు ఆమె మనసులోనికి ఆ మాట దూరుకుని వెళ్ళి ఆ మనసులో ఆలోచన కలిగింది, అయ్యా ఎంతవరకు ఎక్కడెక్కడికో తిరిగాను, ఏవేవో ప్రయత్నాలు చేశాను, నేను నాకు ఆరోగ్యం రాలేదు, కానీ చివరిసారిగా చివరిగా మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒకసారి వెళ్ళి చూద్దాం అని ఆ తల్లిలో ఒక ఆలోచన వస్తే, ఆలోచన వచ్చిన తర్వాత అదే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు తన సమూహముతో కలిసి ప్రయాణమై వస్తున్నప్పుడు ఆ మహాతల్లి ప్రభువును చూడాలని, ప్రభు వస్త్రాలు తాకాలని ఎంతో ప్రయత్నం చేసింది. ఆమె ఊరికి కడగా ఉంది, పైగా ఆమె వస్తూ ఉంటే అక్కడ ఉన్న చుట్టూ ప్రజానికం చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అంటరాని వానిగా ఆమెను చూస్తున్నారు. అంటరాని వానిగా ఆమెను చూస్తూ తన కుటుంబీకులే దగ్గరికి రాని వేళల్లో ఆ మహాతల్లి సిగ్గుపడి ముఖం మీద గుడ్డ కప్పుకొని ఎవ్వరు చూడకుండా, తన ముఖం ఎవ్వరు చూడకుండా గుంపు సమూహము మధ్య ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును తాకింది. వస్త్రపు చెంగును తాకగానే ఆమె మనసులో ఏదో తెలియని సంతోషం, ఆమె మనసులో ఏదో తెలియని ఆనందం, ఆమె ఒంటిలో ప్రవహిస్తున్న రక్తధారలు వెంటనే కట్టివేయబడ్డాయి, వెంటనే ఆపివేయబడ్డాయి, వెంటనే ఆమెకి స్వస్థత కలిగింది. అందుకనే ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రమును త్రోసివేయను. మనుషులందరూ అంటరాని వారిగా చూశారు, మనుషులందరూ ఆమెను చిన్న చూపు చూశారు, కానీ నా దేవుడు మాత్రం ఆమె హృదయంలో ఉన్న వేదనను చూశాడు, ఆమె హృదయంలో ఉన్న బాధను చూశాడు. యేసు ప్రభు వస్త్రాన్ని తాకిన వెంటనే
ఆమెకు స్వస్థత కలిగింది. ప్రభు వెంటనే అడిగాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, స్తోత్రం కలుగును గాక. అంటే మనుషుని వలన ఆమెకు తృప్తి రాలేదు, కానీ వైద్యుని వలన ఆమెకు ఆరోగ్యం రాలేదు, కానీ స్నేహితుల వలన తన హృదయానికి సంతోషం కలగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన వెంటనే 12 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న ఆ బాధ నుండి విముక్తి కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటుంది దేవుని వాక్యం, బలవంతులు బలవంతులు బలవంతులు. ఈరోజు ఫిబ్రవరి 1 రోజు ప్రభు చెబుతున్న మాట ఇదే, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. నా శరీరంలో బలహీనత ఉందా? నీ ఇంటిలో ఆర్థికపరమైన సమస్యలు వెంటాడుతూ ఉన్నాయా? వాటి నుంచి కూడా నా దేవుడు నేను విడిపించి నీకు ఒక సాటిస్ఫాక్షన్ని ఇవ్వగలిగిన దేవుడు. అందుకే వారి ఆ పట్టణములో నుండి చెదిరిపోయిన వారందరినీ ఒక చోటకి చేర్చి ఆ ఒక చోట ఏంటి అనంటే దేవుని మందిరము. దేవుని మందిరంలోనికి చేర్చి అక్కడ వాయబడిన మాట 37వ మాటలో, ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేత మహారౌద్రము చేత నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారికి నిర్భయముగా నివసింపచేసేదను. ఎక్కడ? వారు ఏర్పాటు చేసుకున్న స్థలములో వారికి ఎటువంటి భయము లేకుండా, నిబ్బరము కలిగి, అంటే ఆ ఎటువంటి ఆటంకము లేకుండా నివసింపచేస్తాడు. దేవుని సముఖంలో ఉంటే మేలుతో తృప్తిపరుస్తాడు. ఎటువంటి ఆందోళన లేకుండా మనలను నివసింపచేస్తాడు. రెండవది, మూడవదిగా, వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడినయ్యుందును, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదను. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ఏ విధంగా నాటుతున్నాడంట? నా పూర్ణ హృదయముతో చెదిరిపోయి. ఉదాహరణకి ఒక మాట చెప్తాను నేను. ఈ 2026వ సంవత్సరంలో ఈ కృపా సన్నిధి పరిచర్యకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకండి. హగ్గయి 2:5లో ఈ మాటను సెలవిచ్చాడు నాకు. ఈ పరిచర్యకు ప్రభువు ఇచ్చిన మాట. ఆయన ఆత్మ మన తోడుగా ఉంటే మనకే భయము ఉండదు, ఎటువంటి ఆందోళన ఉండదు. అందుకే దావీదు అంటాడు, నా కాలు జారిపోకుండా నా చెయ్యి పట్టుకో. చూద్దాం ఒకసారి దావీదు రాసిన కీర్తనలో నుండి, దావీదు రాసినటువంటి కీర్తనలో నుండి 34వ కీర్తనలో 5వ వాక్యం నుండి చూడండి ఒకసారి. 34వ కీర్తన 5వ వాక్యము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, ఎన్నడును లజ్జింపకపోయెను. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. ఎక్కడి నుండి అండి? అతని శ్రమలన్నిటిలో నుండి.
ఈ దీనుడు మొర్ర పెట్టగా దావీదు తన వ్యక్తిగత జీవితంలో చాలా సార్లు ఆయన మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఆయనకు మొర్ర పెట్టుచున్నప్పుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను, ఎటువంటి సందేహము లేదు. నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం చేత బాధపడుతూ ఏ మెడిసిన్స్ వల్ల స్వస్థత రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు ఎనలేని సంతోషం కలిగింది. దావీదు అంటున్న మాట అదే, శ్రమలన్నిటిలో నేను మొర్రపెట్టగా, శ్రమలన్నిటిలో నేను విజ్ఞాపన చేయగా, బాధలన్నిటిలో నేను మొర్రపెట్టినప్పుడు నా బాధలన్నిటిలో నుండి నన్ను విడిపించే దేవుడు ఆయన, నన్ను కాపాడే దేవుడు ఆయన, నన్ను రక్షించే దేవుడు ఆయన అని మాట్లాడుతూ 37వ కీర్తనలో 3వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తాడంట? యెహోవా యందు నమ్మిక ఉంచితే హృదయ వాంఛలను అనగా హృదయ కోరికలను, ఈ భూమి మీద నీకు ఏం కావాలని ఆశపడుతున్నావో, ఏమైతే ఆశిస్తూ ఉన్నావో, ఇతరుల వలె కాక ప్రభువు యందు నమ్మిక ఉంచి ఆయనకు చెప్పుకొని భక్తి విషయంలో దేవుని యందు విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఆయన మాటలు ఆలకించి ఆ మాటల ప్రకారము జీవిస్తే నీకు కలిగిన ప్రతి హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నిరుత్సాహపరిచేవాడు కాదు. ఆశ కలిగి వచ్చింది ఆ మహాతల్లి. చాలా చోట్ల తిరిగి ఉంటుంది. నేను అట్లాగే తిరిగాను. ఇంచుమించుగా 3 నెలల పాటు హాస్పిటల్ పాలు తిరుగుతుంటే హాస్పిటల్స్ మందుల్లో నన్నేమీ రెక్టిఫై చేయలేకపోయాయి, ఆరోగ్యం ఇవ్వలేకపోయాయి. నాకు కలిగిన వ్యాధి ఏంటంటే దానికి పేరు లేదు, కానీ నాకు ఇలా నిలబడి ఉంటే ఈ ముక్కుల్లో నుండి రక్తదల కారిపోతూ ఉండేవి. తెలియదు ఏమైందో, కారిపోతూ ఉండేవి. మా అమ్మాళ్ళు దానికి దుప్పట్లు పెట్టేవారు, టవల్స్ పెడితే టవల్ ఒక 20 నిమిషాలు మొత్తం నానిపోయేది రక్తంతో. దుప్పట్లు కట్టేశారు పడుకునేటప్పుడు, ఆ దుప్పటి కూడా గంటలో నానిపోయేది, అంత రక్తం. అసలు ఒక పీనుగులాగా తయారైపోయాను నేను 3 నెలల్లో. ఎక్కడికి తిరిగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఆరోగ్యం రాలేదు. డాక్టర్స్కి ఎంతకాలం చేస్తామండి, ఏ మందులు వేసినా సెట్ అవ్వట్లేదు. ఆ జబ్బు పేరున తెలిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తా, జబ్బుకు పేరు కూడా తెలియట్లేదు, ఏమైందో తెలియట్లేదు. స్కానింగ్లు తీశారు, ఎంఆర్ఐలు తీశారు, ఎన్నో తీశారు. వాటి వలన నాకు ఆరోగ్యం రాలేదు, ఆ జబ్బునే కనిపెట్టలేకపోయారు. ఒకరోజు ఎట్లాగే ప్రార్థన జరుగుతూ ఉంటే ప్రభువు మాటలు నా చెవిని పడి ప్రార్థన చేసుకుంటున్నాను, మనసులో అనుకుంటున్నాను. మనసులో అనుకున్నప్పుడు ప్రభువు ఆత్మ, ప్రభువు స్వరము నాకు వినబడి, నీవు నాకు ప్రియమైన వాడవు, నేను నీకు తండ్రినై ఉన్నాను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను అని ప్రభువు మాట్లాడి స్తోత్రం కలుగునుగాక. ఇర్మియా గ్రంథంలో అదే మాట్లాడుచున్నాడు. నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి మేలు కలిగినట్లు నేను నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తాడు? హృదయపూర్వకంగా ఏదైతే ఆశపడుతున్నామో, ఏదైతే ఆలోచన కలిగి ఉంటున్నామో అది దేవునికి యోగ్యమైనదిగా ఉన్నప్పుడు మనం ఎక్కడ స్థిరపడాలనుకుంటున్నామో అక్కడే ప్రభువు స్థిరపరిచి అన్యజనుల మధ్య మనలను ప్రభువు హెచ్చించి, మనల్ని దూషించిన వారి మధ్య
మనల్ని ఉన్నతమైన వారిగా చేసి ఘనకీర్తులు కలిగింప చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ మన తల్లి తండ్రులు, మన అక్క చెల్లెళ్ళు, మన అన్న తమ్ముళ్ళు మనకు కలిగిన బాధలు చూసి వాళ్ళు ఒకవేళ మనల్ని అవమానించవచ్చు, నిందించవచ్చు. కానీ నా దేవుడు మాత్రం ఆయన దగ్గరికి వస్తే ఆ నిందలన్నీ కొట్టివేసి నీ హృదయంలో కలిగిన ప్రతి ఆశలను తీర్చి నీ కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరచండి. నీ కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు. అందుకంటున్నాడు కదా, మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాను. ఎక్కడెక్కడో కాదు, తెలియని వారి మధ్య కాదు. నిన్నెవరు అవమానించారో, నిన్నెవరు దూషించారో, నిన్నెవరు హేళన చేశారో, నిన్ను ఎవరు వచ్చి అనుకున్నారో, వీడి వలన ₹10 ఉపయోగం లేదు అని అనుకున్నారో, వాళ్ళ ఎదుటే వీరి పక్షమున దేవుడు ఉన్నాడు. వీరి పక్షమున దేవుడు ఉన్నాడు. నేను విడిచిపెట్టేశాను, కానీ వారి నమ్మిన దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారికి యవ్వన బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. అంతేకాదు మేలుతో వాళ్ళ హృదయాన్ని తృప్తిపరిచాడు, ఎనలేని కీర్తి కలిగింప చేశాడు. ఇదే ఊరిలో, ఇదే ప్రాంతంలో గొప్ప వ్యాపారం చేసి అనుకోని కారణాన్ని బట్టి మొత్తం ఫైనాన్షియల్గా అన్ని విషయాల్లో కొలాప్స్ అయిపోయి జీరోలోకి వచ్చేసానమ్మా. తమ్ముడు తెలుసు, జీరోలోకి వచ్చేసాను నేను. కారులో తిరిగి వ్యాపారం చేసి అన్నిటిలో నుండి మంచి ఉన్నతమైన స్థితిని అనుభవించి సడన్గా మా అమ్మ ఆరోగ్యం బాగోపోవటం వలన నాకున్న సర్వాన్ని పెట్టి వైద్యం చేయించి జీరోలోకి వచ్చేస్తే నాకు కలిగినటువంటి అన్నీ అమ్మేసుకుని నడిసి ఈ రోడ్లలో నడిసి తిరిగాను. 1-2 సంవత్సరాలు ప్రభు తన కృపను చూపించి ఏదైతే పోగొట్టుకున్నానో దానికి 2 ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడైతే అవమానించబడ్డానో, ఎక్కడైతే నిందించబడ్డానో, ఎక్కడైతే ప్రజలందరి చేత హేళన చేయబడ్డానో, వారి అందరి ఎదుటే తల ఎత్తుకునేవాడిగా ప్రభువు చేశాడు. చప్పట్లు కొడుతూ ప్రభువును గణపరచండి. అందుకంటున్నాడు, ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన యందు భయభక్తి కలిగి ఉండండి, ఆయన యందు యథార్థంగా జీవించండి. జీవిస్తూ ఉంటే ఆయన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరి హృదయ వాంఛలను తీర్చి మేలుతో తృప్తిపరుస్తాడు. అటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రజల వైపు కాదు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనుష్యులను చూడడు, ప్రాంతాన్ని చూడడు, పెద్ద పెద్ద సమూహాన్ని చూడడు. ఆయన చూసేది ఏంటంటే నీవున్న స్థలములో నీవు ఎలా ఉన్నావు, నన్ను ఎలా ఆరాధిస్తున్నావు. అందుకనే సమరయ స్త్రీతోటి ఈ మాట చెప్తాడు. ఆమె కంగారు పడిపోతూ ఉంటుంది. మెట్ట మధ్యాహ్న వేళ అయిపోయినప్పుడు, అయ్యా నన్ను విడిచిపెడితే నేను ఆరాధన సమయం అయిపోయింది, నాకు ఆ కొండ మీదకి వెళ్ళి నేను ఆరాధించాలంటే ప్రభువు అన్నాడు, నువ్వు ఆరాధిస్తున్నవాడు కొండల్లో లేడు, గృహాల్లో లేడు, నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయమందు ఉన్న దేవునిని నీవు పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ ఆయన ఆరాధించాలి. స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయన ఆరాధిస్తారో, ఎవరైతే వివేకముతో ఆయన స్తుతిస్తారో, వారి పక్షమున ప్రభువు నిలవబడి ఈ నూతన సంవత్సరంలో నవనూతనమైన కృపతో నింపి ఈరోజు చేసిన వాగ్దానం మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. అంతకంటే భాగ్యం ఈ లోకంలో మానవుడికి ఇంకేముంటుందండి? హృదయంలో సంతోషం ఉంటే మన ముఖంలో కూడా సంతోషం కనపడుతుంది. హృదయంలో బాధ ఉంటే మన ముఖంలో సంతోషం కనపడుతుందా? అదే హృదయంలో సంతోషం ఉందనుకోండి, బక్వడైనా బలవంతుడైనా
ప్రకాశిస్తూ 1000 క్యాండిల్ బల్బు లాగా అలా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశవంతమైనటువంటి జీవితము, సంతోషకరమైన జీవితం మనకు కావాలి అని అంటే ఖచ్చితంగా ఆయన సముఖంలో యథార్థమైన వారిగా మనం ఉండాలి. అటువంటి కృప దేవుడు చెబుతున్న మాట ఈ రాత్రి ప్రభువు చెప్పాడు. అందుకనే ఈ 37వ కీర్తనలో ఆయన అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచితే మీ హృదయ వాంఛలను తీరుస్తాడు. అంతేకాదు ఇంకొక మాటను ఇదే 37వ కీర్తనలో ఆ 9వ వాక్యంలో ఈ మాట ఉంది, కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును ఏం చేస్తారంటే అండి, ఎవరు? యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు. మనుషుల కోసం వెయిట్ చేసామనుకోండి, హ్యాండ్ ఇచ్చేస్తారు. ఒక్కొక్కసారి మన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ మనకు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. వెయిట్ చేయమంటారు, ఉదాహరణకి టైం చెప్తారు, ఆ టైం చెప్తారు కానీ సమయానికి రాలేరు. ఈలో మనం ఫోన్ చేస్తూ ఉంటే 2-3 సార్లు ఎత్తుతారు. 3వసారి ఎత్తపోయేసరికి కొంచెం ఇరిటేషన్ వస్తుంది. 4వసారి ఎత్తపోయేసరికి కాస్త పెరుగుతుంది. ఇంకా ఫోన్ ఎత్తకపోతే బీపీ మీటర్ పగిలిపోద్ది. స్తోత్రం కలుగును గాక. దానివలన మన బీపీ పెరిగిపోద్ది వెయిట్ చేస్తే. కానీ యెహోవా కొరకు ఎదురు చూస్తే, అదే దేవుని కొరకు కనిపెడితే, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేశమును స్వతంత్రించుకుంటారు. అంటే దేశం అంతే ఈ భూమి మనకు కావాల్సింది. మనం ఏదైతే ఆశపడి ఆయన అడుగుతామో, ఆయన సన్నిధిలో మత్తయి సువార్తలో అంటాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. అడుగు ప్రతివానికి దేవునికి ఒక గొప్ప ఆ పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే ఆయన అందరికీ ఉపకారి. నా ఒక్కడికి కాదు, మీ ఒక్కడికి కాదు, మీ కుటుంబానికి కాదు, అందరికీ. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడుగుతారో వాళ్ళందరినీ మేలుతో తృప్తిపరిచే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. సర్వ ప్రపంచమంతటిని కూడా ఒకేసారి చూడగలుగుతున్న దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు. అందుకనే ఆయన కొరకు ఎదురు చూచి వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఇంకొక మాట కింద చదువుకుంటూ వస్తే ఇదే 37వ కీర్తన 10వ వాక్యంలో, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారికి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారికి కనబడకపోవుదురు, దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి ఏం చేస్తారంట, బహుక్షేమము కలిగి సుఖిస్తాం. భూమి మీద మనం ఉన్నంత కాలం హ్యాపీ లైఫ్ని అనుభవిస్తాం. అందుకే ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, ఈ మొదటి రోజు ప్రభు చెప్పిన మాట, మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాడు. ఏ విధంగా తృప్తిపరుస్తాడంటే మన హృదయ వాంఛలు తీర్చి తృప్తిపరుస్తాడు. మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో మన ఆలోచనలు నెరవేర్చి ఈ భూమిని స్వతంత్రించుకునేటట్లుగా తృప్తిపరుస్తాడు. మూడవదిగా ఈ భూమి మీద నివసిస్తున్నంత కాలము బహుక్షేమముగా ఉంచుతాడు. చప్పట్లు కొడుతూ ప్రభువు కనుక బహుక్షేమముగా ఉంచుతాడు దేవుడు. ఈ నెలంతయు ఆయుష్కాలం అంతయు ఆయన కాచి కాపాడి మనలను మన కుటుంబాలను వర్ధిల్లింపచేయునుగాక.